మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 46వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి పెంట రజిత ఎన్నికల ప్రచారంలో తనను గెలిపిస్తే వార్డు సమస్యల పరిష్కారం చేస్తానని భరోసా ఇచ్చారు. శుక్రవారం ఇంటింటా తిరుగుతూ కాంగ్రెస్కు పట్టం కట్టాలని కోరారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు సహకారంతో వార్డును అభివృద్ధి చేస్తానని తెలిపారు. చేతి గుర్తు ఇగో ఇక్కడ పెంట రజిత నా చేతి గుర్తు ఉంటుంది. అవకాశం ఇవ్వాలి. చేతి గుర్తు ముందుగా 46వ డివిజన్ ప్రజలకు, అమ్మలు, అక్కలు, అన్నలు, తమ్ములకి, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి నాకు ఈ డివిజన్లో టికెట్ రాగానే సహకరిస్తున్న ఇక్కడ మాజీ కౌన్సిలర్ కొండ పద్మశేఖర్ గారికి, అలాగే ఇక్కడ ఈ డివిజన్లో నాకు సహకరిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, మహిళా సోదరిమణులు కూడా నన్ను ఎంతగానో ఆదరిస్తూ వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యురాల్లాగా రోజులు నాతోని గడప గడపలో ప్రోగ్రాంలో పాలు పంచుకుంటూ వాళ్ళ సమస్యలు అనేటి ప్రజల సమస్యలు నా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఏదైతే ఈ అవకాశాన్ని 46 డివిజన్లో నాకు ఈ కార్పొరేటర్ అభ్యర్థిగా అవకాశాన్ని కల్పించిన పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారికి, సురేఖమ్మ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ఇక్కడ మెయిన్గా ఇండ్ల పట్టాల సమస్య 46 డివిజన్ల ఉన్నది, ఆ సమస్యను పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వెంటనే కార్పొరేషన్ పరిధిలోని మన కార్పొరేషన్ ఏర్పడగానే మొదటిగా ఇక్కడ ఇండ్ల పట్టాల సమస్య అనేది తీర్చే విధంగా బట్టి విక్రమార్క దగ్గర ప్రపోజల్ పెట్టడం జరిగింది. అలాగే ఇంకొకటి వచ్చేస్తే రోడ్ సైడ్ డ్రైనేజీ సమస్య ఒకటి ఉంది. ఆ రోడ్ సైడ్ డ్రైనేజీ కూడా తప్పకుండా తీర్చే దిశగా పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి దీన్ని శాశ్వత పరిష్కారం చేస్తానని చెప్పడం జరిగింది. ప్రతి కాలనీలో అంటే కొన్ని కాలనీలలో నీటి ఎద్దడి ఉన్న కాడ బోర్వెల్స్ కానీ లేకుంటే ఇంకేదైనా పరిష్కారం వెతికే విధంగా బోర్వెల్స్ ఉన్న కాడ బోర్వెల్స్, అలాగే నల్ల నీళ్లు ఎవరికైతే కనెక్షన్ లేదో నల్ల నీళ్ళ కనెక్షన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఇందిరమ్మ ఇండ్లు అయినా కానివ్వండి, అలాగే గృహజ్యోతి పథకం అయినా కానివ్వండి, గ్యాస్ సిలిండర్ ఉచిత అంటే 500కు గ్యాస్ సిలిండర్ కానివ్వండి, అలాగే సన్న బియ్యం అయినా కానివ్వండి, ప్రతి ఒక్కరికి చేరువయ్యే విధంగా ప్రతి ఒక్కరికి అందే విధంగా చేస్తానని నేను వాళ్ళకి చెప్తూ మన 46 డివిజన్లో ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతూ నాకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, పెద్దలు ప్రేమ్సాగర్ రావు సారు విజన్ ఉన్న నాయకుడు, ఏదైనా చేయగలుగుతాడు, మహాప్రస్థానం అని అంటే కొన్ని రోజుల వ్యవధిలోనే 100 రోజుల వ్యవధిలోనే మహాప్రస్థానం అని 11 కోట్ల వ్యయంతో 4 ఎకరాల విస్తీర్ణంలో కట్టడం జరిగింది. అలాగే ఇక్కడ చూస్తే ఐబీలో దగ్గరగానే 600 పడకల హాస్పిటల్ 350 కోట్లతోని తీసుకొచ్చి కట్టడం జరిగింది. అలాగే మెయిన్ కరకట్ట విషయంకి వచ్చేస్తే 260 కోట్లు వెంటనే ఇక్కడ ఉన్నవారు వరద నీళ్ళలో అప్పుడు చిక్కుపోయి ఉంటే వాళ్ళను కాపాడే సమయంలో ఈ విషయం చెప్పడం జరిగింది. ఇక్కడ శాశ్వత పరిష్కారం చూపిస్తాను, కరకట్ట కూడా హామీ అప్పుడు ఇవ్వడం జరిగింది అధికారం లేనప్పుడు. ఇప్పుడు వెంటనే పరిష్కరిస్తున్నారు. వారు చేసే ఈ పనులే ఇక్కడున్న 60 డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్పొరేటర్ అభ్యర్థులుగా సారు పెట్టిన అభ్యర్థులను గెలిపించడానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, ముందుకు నడుస్తున్నారు. చేతి గుర్తు మీద కాంగ్రెస్ పార్టీ పెట్టిన అభ్యర్థి మీద మేము ఓటేసి మేము గెలిపిస్తాం, మేము మా వాడలో ఉన్న ఏ సమస్యలైనా మేము పనులు చేయించుకుంటామని చెప్పడం జరుగుతుంది. ఏదైతే నేను గెలిచిన తర్వాత కూడా ఈ 46 డివిజన్లో ఒక మహాయజ్ఞం లాగా ప్రతి ఇంటింటికి తిరుగుతూ వాళ్ళ సమస్యలు ఏమున్నాయని నేను ఇప్పుడు నోట్ చేసుకుంటున్నా. మళ్ళీ ప్రతి ఇంటింటికి తిరుగుతూ ఆ సమస్యలు పరిష్కరించే దిశగా నేను ముందుకు పోతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ వార్డు ప్రజలు 11వ తారీఖున ఇప్పుడు ఫిబ్రవరి 11వ తారీఖున జరిగే ఈ ఎలక్షన్లో నా 3వ నెంబర్ బ్యాలెట్ నెంబర్ 3 రావడం జరిగింది. 3వ నెంబర్ మీద చేతి గుర్తు మీద వేసి భారీ మెజార్టీతో గెలిపియండి. మీలో ఒక కుటుంబ సభ్యురాల్లాగా, మీకు ఒక సేవకురాల్లాగా, ఒక సైనికురాల్లాగా నన్ను పని చేయించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై